సుప్రీంకోర్టుకు మార్కుల ప్రణాళిక సమర్పించింది సిబిఎస్ఈ. 10, 12, 12వ తరగతుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 12వ తరగతి తుది ఫలితాలను ప్రకటించనున్నారు. ఫలితాల్లో 30+30+40 ఫార్ములాను అనుసరించాలని సిబిఎస్ఈ నిర్ణయించింది. విద్యార్థుల ప్రతిభను బట్టి 10వ తరగతి విద్యార్థులకు 30%, 11వ తరగతి విద్యార్థులకు 30%, 12వ తరగతి విద్యార్థులకు 40% మార్కులు ఇవ్వనున్నారు. సిబిఎస్ఈ మార్కుల ప్రణాళికకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. దాంతో జూలై 31లోపు సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల చేస్తామని చెప్పింది. ఇటు పరీక్ష రాయాలి అనుకునే విద్యార్థులకు అవకాశం ఇస్తామని తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, భోగి 12వ తరగతి సిబిఎస్ఈ 12వ తరగతి విద్యార్థుల యొక్క ఫలితాలను ఏ విధంగా ప్రకటిస్తామో సిబిఎస్ఈ బోర్డు సుప్రీంకోర్టుకి తెలిపింది. అయితే సిబిఎస్ఈ సంబంధించినటువంటి 12వ తరగతి పరీక్షలు కోవిడ్ నేపథ్యంలో రద్దు చేసినటువంటి పరిస్థితి. సో ఏ విధంగా విద్యార్థుల యొక్క ఫలితాలు ప్రకటించాలి అనే దానిపైన సిబిఎస్ఈ ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ ప్రతిపాదనలు కూడా ఇచ్చినటువంటి నేపథ్యం ఈ రోజు సుప్రీంకోర్టుకు సిబిఎస్ఈ బోర్డు 12వ తరగతి విద్యార్థుల యొక్క ఫలితాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనని సమర్పించడం జరిగింది. దీంట్లో 12వ తరగతి విద్యార్థులను రిజల్ట్స్ ఏ విధంగా ప్రకటించిన దానిపైన విద్యార్థి ప్రస్తుతం 12వ తరగతి పరీక్షలు రాయాల్సినటువంటి విద్యార్థి 10వ తరగతిలో వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే బెస్ట్ 5 సబ్జెక్ట్స్ లో బెస్ట్ ఆఫ్ 3 ఇక్కడ ఏవైతే 3 సబ్జెక్టులు ఎక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ మార్కులను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 11వ తరగతిలో విద్యార్థి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ లో థియరీ ఎగ్జామ్స్ లో వచ్చినటువంటి మార్కులను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 12వ తరగతిలో విద్యార్థి సంబంధించినటువంటి మిడ్ టర్మ్ సంబంధించినటువంటి పరీక్షలు కావచ్చు. అదేవిధంగా ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ ఏమైనా జరిగి ఉంటే వాటికి సంబంధించినటువంటి మార్కులు క్రైటీరియాగా తీసుకొని ఫలితాలు ప్రకటిస్తామని చెప్పేసి బోర్డు ఈ రోజు సుప్రీంకోర్టుకు చెప్పడం జరిగింది. అయితే 10వ తరగతిలో విద్యార్థి వచ్చినటువంటి మార్కులకు 30% మార్క్స్ ఇస్తామని, అదేవిధంగా 11వ తరగతిలో ఏదైతే ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చినటువంటి మార్క్స్ కి 30%, అదేవిధంగా 12th క్లాస్ అంటే 12వ తరగతిలో విద్యార్థి మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ కానీ ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ కానీ మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ రాస్తున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి వాటికి 40%, మొత్తం 100% మార్కులకి 10వ తరగతిలో ప్రతిభకు 30%, 11వ తరగతిలో ప్రతిభకు 30%, అదేవిధంగా 12వ తరగతిలో విద్యార్థి ఇచ్చినటువంటి ప్రతిభకు 40% మార్క్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఈ రోజు సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫలితాలను కూడా జూలై 31లోపు ప్రకటిస్తామని చెప్పేసి ఈ రోజు సుప్రీంకోర్టుకి సిబిఎస్ఈ బోర్డు తెలిపింది. దీంతో పాటు ఎవరైతే విద్యార్థులకు ఈ యొక్క క్రైటీరియా నచ్చినట్లయితే వారికి ఎగ్జామ్ రాసేటువంటి అవకాశం కూడా కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరొకటి ప్రాక్టికల్స్ సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే ప్రాక్టికల్స్ పరీక్షలకు సంబంధించి కూడా ఏదైతే మార్క్స్ ని ఆయా స్కూల్స్ కి వేయాలని చెప్పడం జరిగింది. ప్రాక్టికల్స్ నిర్వహించాలని కూడా చెప్పిన నేపథ్యంలో వాటిలో ఎన్నైతే మార్క్స్ వస్తాయో వాటినే ప్రాక్టికల్ గా తీసుకొని ప్రాక్టికల్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుందని కూడా ఈరోజు కోర్టుకి ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ప్రభుత్వం అని సిబిఎస్ఈ గారు చెప్పడం జరిగింది. భోగి. ఓకే, థ్యాంక్ యూ మహేష్.